ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యః కర్తా జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామితమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు జూలై నెల 14వ తేదీ నుండి జూలై నెల 20వ తేదీ వరకు గల గ్రహ స్థితి గతులని ఒకసారి పరిశీలన చేద్దాం. మిథున రాశిలో సూర్యగ్రహం, అలాగే కర్కాటక రాశిలో బుధ శుక్రగ్రహాలు, కన్యా రాశిలో చంద్ర కేతు గ్రహాలు, కుంభరాశిలో శనిగ్రహం, మీనరాశిలో రాహుగ్రహం, వృషభ రాశిలో కుజ గురు గ్రహాలు సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ స్థితి గతులని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం. కుంభరాశి వారికి రాశిలోనే శని వక్రస్థితి, అలాగే 2వ స్థానంలో రాహుగ్రహం, 4వ స్థానంలో కుజ గురుగ్రహాలు, 5వ స్థానంలో సూర్యగ్రహం, 6వ స్థానంలో బుధ శుక్రగ్రహాలు, అలాగే 8వ స్థానంలో చంద్ర కేతు గ్రహాలు సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం ఈ కుంభరాశి వారికి మంచి అనుకూలమైన స్థితిగతులు కొంత పెరుగుతున్నాయి, అనుకూలంగానే ఉంటుంది. గతంలో కొంత ఇబ్బందిగాను స్తబ్దుగాను ఉండేటువంటి పరిస్థితి నుంచి క్రమక్రమంగా బయటపడుతూ ఉంటారు. అలాగే ఆర్థిక పరిస్థితి కూడా కొంత వృద్ధి అవుతుంది. అనుకున్న సమయంలో అనుకున్న ధనం రావడం, మనం ఇవ్వవలసిన చోట సకాలంలో ఇవ్వడం, ఇలాంటివన్నీ కూడా బాగానే జరుగుతాయి. అలాగే కుటుంబ సభ్యులు బంధుమిత్రులు అందరితో కూడా మంచి సఖ్యత ఉంటుంది. అలాగే గృహ వాహన విషయాల్లో, క్రయ విక్రయాది విషయాల్లో అనుకూలత కొంత పెరిగింది. గృహ నిర్మాణాది విషయాల్లో కూడా మంచి అనుకూలత పెరుగుతోంది. కాబట్టి ఇలాంటి విషయాల్లో ఇది సరైన సమయంలోనే అనుకున్న పనులు అనుకున్నట్టుగా పూర్తి చేస్తారని తెలుస్తోంది. అలాగే విద్యార్థులకి విద్యా వ్యవహారాలు అన్నీ కూడా బాగా అనుకూలంగా ఉంటాయి. విద్యల్లో రాణిస్తారు, కీర్తి గుర్తింపు కలుగుతుంది. ఆర్థిక విధానమైన రుణ సంబంధించిన విషయాల్లో రుణాల ఒత్తిడి కొంత పెరుగుతుంది. అయినప్పటికీ దాన్ని సమర్థవంతంగా అనుకూలమైన పరిస్థితికి మార్చుకోగలుగుతారు. ఆరోగ్యపరమైన విషయాల్లో కూడా సాధారణంగా ఉంటుంది, పెద్దగా ఇబ్బంది ఉండదు. అలాగే కొత్తగా ఏదైనా డిపాజిట్లు పెట్టుబడులు పెట్టాలనుకుంటే ఇది సరైన సమయం కాదు. షేర్ మార్కెట్ మొదలైన విషయాల్లో ఈ వారం అంత అనుకూలం లేదు. అలాగే భాగ్యస్థితి సాధారణంగా ఉంటుంది. కొంతవరకు అనుకూలంగా ఉన్నప్పటికీ అది మనం గతంలో పెట్టిన పెట్టుబడులు వృద్ధి అవుతాయని తెలుస్తోంది. ఉద్యోగ విషయంలో, వ్యాపారాది విషయాల్లో, వృత్తిపరమైన విషయాల్లో ఇది అనుకూలమైన సమయంగానే భావించవచ్చు. అయితే అటువంటి అనుకూలమైన సమయంలో కూడా కొంత తొందరపాటు వలన చిన్న చిన్న పొరపాట్లు చేసే అవకాశం ఉంటుంది. అలా తొందరపాటు లేకుండా చేసుకుంటే అన్ని విషయాల్లో కూడా అనుకూలత పెరుగుతుంది. అలాగే మనం చేసిన పనులకి గుర్తింపు, గౌరవం వచ్చే అవకాశం బాగానే ఉంది. అయితే వాటికి కొంత శ్రద్ధ చూపించాల్సిన పని ఉంటుంది. నిర్లక్ష్యం, బద్ధకం వదిలిపెట్టేస్తే అన్ని రకాల్లో ఈ వారం రాణించగలుగుతారు. అటువంటివి కొంత అడ్డుపడతాయని తెలుస్తోంది. అలాగే ఖర్చులు, వ్యవహారాది విషయాల్లో కూడా కొంతవరకు అనుకూలంగానే ఉంది. అయినప్పటికీ కూడా వాటిల్లో ఖర్చుల విషయంలో కొంత గౌరవాని కోసం, కీర్తి ప్రతిష్టల కోసం అదనంగా ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది. ఇంకా మంచి శుభలక్షణాలు కలగడం కోసం ఈ కుంభరాశి వారు ఈశ్వరుని ప్రార్థన నమస్కారాలు చేసుకుంటే సరిపోతుంది. శుభం భూయాత్.
ఓం శ్రీమాత్రే నమః.